అందరికీ నమస్కారం. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. అస్మద్ గురుభ్యో నమో నమః. 2025 ఫిబ్రవరి నెల యొక్క గ్రహస్థితి రాశి ఫలాలు. ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు ఎడ్యుకేషన్, ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు, వ్యాపారస్తులకు వ్యాపారం ఎలా ఉంటుందో, రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంటుందో, వివాహ వైవాహిక జీవితం కూడా ఎలా ఉంటుందో గ్రహస్థితిని బట్టి తెలుసుకుందాం. మొదటిగా రవిగ్రహం మకర రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు, నీచ స్థానాధిపతి ఉన్నందువలన కూడా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. చంద్రగ్రహం కుంభరాశిలో ఉన్నందువలన శనికి ఉచ్చస్థానాధిపతి అయిన కుంభంలో చంద్రగ్రహం వలన అశుభ ఫలితాలు రావచ్చును. కుజగ్రహం మిథున రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు, మంచి చెడు ఎంతగా ఉంటుందో అనేది కుజరాశి ఫలితం వల్ల తెలుస్తుంది. తర్వాత బుధగ్రహం మకర రాశి సంచారం వలన రవి బుధులు కలిసి ఉండడం వలన కూడా శుభ ఫలితాలు రావచ్చును. గురుగ్రహం వృషభ రాశి యందు సంచారం వలన శుభ సూచకాలు జరగవచ్చును. శుక్రగ్రహం మీనరాశి సంచారం వలన మీనరాశి వారికి మంచి ఫలితాలు. శనిగ్రహం ఉచ్చస్థానాధిపతి అయి కుంభరాశి సంచారం వలన ఆర్థిక, మానసిక, స్థిరాస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు సులభంగా తీరును. రాహుగ్రహం మీనరాశి సంచారం వలన అనుకున్న పనులు జరుగును. కేతుగ్రహం కన్యారాశి సంచారం వలన ఆటంకాలు కలిగించే గ్రహస్థితిని కలిగి ఉన్నాం. ఫిబ్రవరి యొక్క 12 రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. తులారాశి వారి ఫలితాలు. తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ నెల అంతంత బాగుండలేదని చెప్పొచ్చు. ఎందుకనగా నెల ప్రారంభం నుంచి చివరి వరకు మీరు ఆరోగ్య సంబంధించిన విషయాలపై శ్రద్ధ వహించాలి, నిఘా పెట్టాలి. ఎందుకంటే పాలక గ్రహం అయినటువంటి శుక్రుడు రాహుతో 6వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరంగా ఈ నెలలో అనేక గరిష్టాలు, కనిష్టాలు కూడా ఉంటాయి. మీరు చక్కగా ప్రణాళికబద్ధంగా ఒక షెడ్యూల్, నియమ నిబంధనలతో ఏర్పాటు చేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారంగా ముందుకు సాగడం మంచిది. అట్లాగే మీరు చక్కగా కూడా విద్యార్థులకు విద్య కోసం సమయం కేటాయించే అవకాశం ఎక్కువగా పొందవచ్చును. మీ కుటుంబం బహుశా క్రమశిక్షణకు కట్టుబడి ఉండే సులభంగా కూడా ఉండొచ్చు. ఫిబ్రవరి నెల అంతంలో అనగా మాసాంతంలో తేలికగా ఆరోగ్య సమస్యలు విద్యార్థులకు. ఈ నెల మొదటి భాగంలో సూర్యుడు ఇంకా బుధుడు 4వ ఇంట్లో బుధాదిత్య యోగాన్ని కలిసి ఉండడం వలన కుటుంబ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు, సలహాలు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు సంబంధిత ప్రేమ వ్యవహారాలలో, దాంపత్య జీవితంలో కూడా లోతుగా కూడా మితంగా, అమితంగా ఆనందాన్ని పెంచుకోవచ్చు. మీ బంధాన్ని బలోపేతం చేయడానికి, అలాగే మీ బంధం ముందుకు సాగడానికి కూడా సృజనాత్మకమైన అవకాశాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి మంచి సమయం అని కూడా చెప్పవచ్చును. ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకుంటూ బంధాన్ని బలోపేతం చేసుకుంటారు. మీరు ఒకరి జీవితాలకు మెరుగుపడాల్సిన అవకాశాలు, సలహాలు ఇవ్వడంలో ముందుంటారని కూడా చెప్పవచ్చును. కానీ ఆరోగ్య నియంత్రణపై కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకనగా వైద్య ఖర్చులు ఆదాయానికి మించి ఉంటాయని చెప్పవచ్చును. విదేశీ ప్రయాణం చేసే వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు రావడం జరుగుతుంది. జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహచారాన్ని పరిశీలన జరిపించుకొని పరిహారాలు చేసుకుంటే విదేశీ ప్రయాణ ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఉద్యోగరీత్యా ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళకి అత్యంత శుభ సమయం. అట్లాగే ఐటీ రంగం వాళ్ళకి కూడా అత్యంత శుభ సమయం. కానీ అధికారులతో ఆటుపోట్లు, చిక్కులు, చికాకులు, గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ. జాగ్రత్త వహించండి. మీ కుటుంబంలో వివాహానికి ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు వివాహ ఫలితాలు పొందడంలో ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. పిల్లలతో శుభకార్యాలు, కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొనాల్సి వస్తుంది.
ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. అట్లాగే స్థిరమైన ఆదాయ ప్రవాహానికి ఎప్పుడూ కూడా లోటు లేకుండా ఈ నెలయందు విశేషమైన ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారం విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ రంగాల వారికి అత్యధిక శుభ ఫలితాలు. 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా పట్టిందే బంగారమా అన్నట్టుగా కూడా విశేషమైన ఫలితాలు రియల్ ఎస్టేట్ రంగం వారు పొందుతారు. తులారాశి వారు రాశి అధిపతి అయినటువంటి శనిగ్రహ ప్రదక్షిణ, శనికి తైలాభిషేకం, శనిగ్రహ బీజాక్షరం క్రాం క్రీం క్రౌం సహ అనే మంత్రాన్ని జపించడం వలన కూడా శనిగ్రహ అనుగ్రహం పొంది జాతకరీత్యా గోచారరీత్యా శుభ ఫలితాలు అనుభవిస్తారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫలితాలు గోచారరీత్యా మాత్రమే. ఎవరెవరి జాతకరీత్యా ఉన్న స్థానాలను బట్టి, గ్రహ చలనాలను బట్టి మాత్రమే ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ జాతకరీత్యా ఉన్నటువంటి సత్ఫలితాలు తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న జ్యోతిష్కుని సంప్రదించగలరు. అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.